Hello everyone, welcome to the series of schemes for prelims. Yes, so we are done with Ministry of Health and Family Welfare. So Ministry of Health and Family Welfare కి సంబంధించిన స్కీమ్స్ అన్నిటిని మనం కంప్లీట్ చేయడం జరిగింది. అండ్ నౌ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ విత్ అనదర్ న్యూ మినిస్ట్రీ. సో మినిస్ట్రీ ఏంటిదంటే మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్. సో ఈ మినిస్ట్రీకి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ స్కీమ్ని ఈరోజు మన సెషన్లో డిస్కస్ చేస్తాం. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే స్కీమ్ ఏంటంటే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి. ఎస్, సో స్కీమ్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. దీనికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో వచ్చాయన్నమాట. సో దీని మీద మళ్ళీ ఫ్యూచర్లో రావచ్చు. సో అటెన్షన్ పే చేసి వినండి. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్ స్టార్ట్ అవర్ సెషన్. వెల్కమ్ టు సారం సంపత్రావు ఎడ్యుకేషన్. దిస్ ఈజ్ వెంకట్. సో ద టాపిక్ ఆఫ్ టుడే ఏంటిదంటే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి. సో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి. సో యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇట్ ఈజ్ ఏ సెంట్రల్ సెక్టర్ స్కీమ్. ఇట్ ఈజ్ ఏ సెంట్రల్ సెక్టర్ స్కీమ్. అంటే ఏంటి సార్ అంటే ఈ స్కీమ్కి అయ్యే ఖర్చు ఫండింగ్ 100% ఫండింగ్ ఎవరు భరాయిస్తారంటే సెంట్రల్ గవర్నమెంటే పెట్టుకుంటుందన్నమాట. ఓకేనా. సో మనకి స్కీమ్స్ అనేది 3 టైప్స్ ఉంటాయమ్మా. సెంట్రల్ సెక్టర్ స్కీము, నెక్స్ట్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీము, లేకపోతే స్టేట్ సెక్టర్ స్కీమ్. సో సెంట్రల్ సెక్టర్ స్కీమ్కి కంప్లీట్ ఫండింగ్ వచ్చేసరికి సెంట్రల్ గవర్నమెంట్ పెట్టుకుంటుంది. స్టేట్ సెక్టర్ స్కీమ్ ఏవైతే ఉన్నాయో వాటికి కంప్లీట్ ఫండింగ్ స్టేట్ గవర్నమెంట్సే పెట్టుకుంటాయి. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో సో వీటి తాలూకా ఫండింగ్ వచ్చేసరికి ఇద్దరు షేర్ చేసుకుంటారు, బోత్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ రెస్పెక్ట్ టు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు. సో ఫండింగ్ 60:40 లేకపోతే 90:10 ఇలా ఉంటాయన్నమాట. డిపెండ్స్ అపాన్ ద కేటగిరీ ఆఫ్ స్టేట్స్. స్పెషల్ కేటగిరీ స్టేట్స్లో వచ్చేసరికి ఎక్కువ ఫండింగ్ సెంట్రల్ గవర్నమెంట్ పెట్టుకుంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 90% ఆఫ్ ద ఫండింగ్ విల్ బీ డన్ బై సెంట్రల్ గవర్నమెంట్ అండ్ జస్ట్ 10% ఆఫ్ ఫండింగ్ విల్ బీ బేర్డ్ బై రెస్పెక్ట్ టు స్టేట్ గవర్నమెంట్. ఇది వేటికి? స్పెషల్ కేటగిరీ స్టేట్స్కి. సో అందుకనే చాలామంది స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం ఫైట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఎక్కువగా ఫండింగ్ అనేది వస్తూ ఉంటుంది. ఓకేనా, రైట్. సో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఇట్ ఈస్ ఎ సెంట్రల్ సెక్టర్ స్కీమ్. 100% ఫండింగ్ వచ్చేసరికి సెంట్రల్ గవర్నమెంటే పెట్టుకుంటుంది. అండ్ ఈ స్కీమ్ ఏదైతే ఉందో ఆఫ్ కోర్స్ ఇట్ కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు? సో ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఫార్మర్. సో అందుకని కిసాన్ అని చెప్పి పేరులో కూడా మనం పెట్టడం జరిగింది. అండ్ ఈ స్కీమ్ని ఎప్పుడు తీసుకొచ్చారంటే ఇట్ వాజ్ బ్రాట్ ఇన్ February 24th, 2019. సో యాక్చువల్గా December 2018లోనే అనౌన్స్ చేయడం జరిగింది. సో February 24th, 2019 నుంచి ఇది ఇంప్లిమెంటేషన్లోకి వచ్చిందనమాట. సార్ వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్? అసలు ఈ పర్టికులర్ ప్రాజెక్ట్, అసలు ఈ పర్టికులర్ స్కీమ్ని ఎందుకు తీసుకొచ్చారంటే టు ప్రొవైడ్ ఫినాన్షియల్ సపోర్ట్. టు ప్రొవైడ్ ఫినాన్షియల్ సపోర్ట్ టు whom? Especially small and marginal farmers in India. ఓకేనా. సో స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫినాన్షియల్ సపోర్ట్ ప్రొవైడ్ చేయడానికి ఈ స్కీమ్ అనేది తీసుకురావడం జరిగింది. సార్ ఒక పాయింట్ మనం గమనించాలి. మన ఇండియాలో ఉన్న ఫార్మర్స్ 100% తీసుకుంటే వాళ్ళలో మెజారిటీ ఆఫ్ ద ఫార్మర్స్ స్మాల్ అండ్ మార్జినలే. ఎస్, మన ఇండియాలో మోస్ట్ ఆఫ్ ద ఫార్మర్స్ వచ్చేసరికి స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్సే. అంటే వీళ్ళ యొక్క ల్యాండ్ హోల్డింగ్ ఏదైతే ఉందో అది చాలా అంటే చాలా తక్కువ ల్యాండ్ హోల్డింగ్ ఉంటుందన్నమాట. సో యాక్చువల్గా మెజారిటీ ఆఫ్ ద ల్యాండ్ వచ్చేసరికి భూస్వాములు, జమీందారులు, ల్యాండ్ లార్డ్స్ వాళ్ళ దగ్గర ఉంటుంది. అండ్ అగ్రికల్చర్ ప్రాక్టీస్ చేసే ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర చాలా అంటే చాలా తక్కువ ల్యాండ్ హోల్డింగ్స్ ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ హెక్టార్స్లో ఉంటుందన్నమాట, లెస్ దెన్ 2 hectares. ఇటువంటి దారుణమైన పరిస్థితుల్లో మన ఫార్మర్స్ అయితే ప్రజెంట్ ఉన్నారు. సో ఇటువంటి స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్కి ఫినాన్షియల్ సపోర్ట్ ప్రొవైడ్ చేయాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. మనందరికీ తెలుసు అగ్రికల్చర్ ప్రాక్టీస్ చేయాలి అంటే ఖచ్చితంగా ఫార్మర్ కొన్ని ఇన్పుట్స్ని పర్చేస్ చేయాలి. అవునా, కొన్ని ఇన్పుట్స్ని ఖచ్చితంగా పర్చేస్ చేయాలి. అసలు ఫస్ట్ అగ్రికల్చర్ ప్రాక్టీస్ చేయాలంటే రైతుకి ఏమేమి కావాలి? ఫస్ట్ ల్యాండ్ కావాలి. అవునా, తర్వాత ఇంకేం కావాలి? వాటర్ కావాలి, హై క్వాలిటీ సీడ్స్ కావాలి, ఫర్టిలైజర్స్ కావాలి,
పెస్టిసైడ్స్ కావాలి, ఎలక్ట్రిసిటీ బిల్, ఎక్సెట్రా ఇలా చాలా ఇన్పుట్ కాస్ట్ అయితే పడుతుందన్నమాట. సో వీటన్నిటిని మనం ఇన్పుట్స్ అని చెప్పి పిలుస్తాం. సో వీటికి అయ్యే ఖర్చును మనం ఇన్పుట్ కాస్ట్ అని చెప్పి పిలుస్తాం. ఇది రైతు భరాయించాల్సిన ఖర్చు. సో ఇప్పుడు మన సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇలా డిఫరెంట్ స్కీమ్స్ తీసుకొచ్చి ఫార్మర్స్కి, ముఖ్యంగా స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్కి కొంచెం ఫినాన్షియల్ సపోర్ట్ ప్రొవైడ్ చేసి, సో ఫార్మర్ మీద పడే ఇన్పుట్ కాస్ట్ బర్డెన్ ఏదైతే ఉందో దాన్ని రెడ్యూస్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలక్ట్రిసిటీ బిల్ మీద సబ్సిడీస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఫార్మర్స్ ఏం చేస్తారంటే సో వాళ్ళ యొక్క ఫీల్డ్స్లో మోటార్స్ని పెడతారనమాట. మోటార్స్ని పెట్టి గ్రౌండ్ వాటర్ని ఎక్స్ట్రాక్ట్ చేసి వాళ్ళ యొక్క ఫీల్డ్స్ లోపలికి వదులుతూ ఉంటారు. సో మోటార్ని యూస్ చేస్తే ఖచ్చితంగా ఎలక్ట్రిసిటీ బిల్లు ఖర్చు అవుతుంది. సో ఎలక్ట్రిసిటీ బిల్లుని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే ఇట్ విల్ ప్రొవైడ్ సమ్ సబ్సిడీ. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2000 ఎలక్ట్రిసిటీ బిల్ వస్తే ఓకే డియర్ ఫార్మర్ నువ్వు ఒక 500 కానీ 700 కానీ పే చేయి, రిమైనింగ్ అమౌంట్ నేను పే చేస్తానని చెప్పి ఇలా సమ్ అమౌంట్ సబ్సిడీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఈ ఫార్మర్స్కి ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. సో ఇలా ప్రొవైడ్ చేయడం ద్వారా ఏమవుతుందంటే ఫార్మర్స్కి అయ్యే ఇన్పుట్ కాస్ట్ ఏదైతే ఉందో అది తగ్గుతుంది. సో వాళ్ళ మీద బర్డెన్ అనేది తగ్గుతుంది. రైట్. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసింది, సమ్ అమౌంట్ ఇలా ఫార్మర్స్కి ప్రొవైడ్ చేసింది, నథింగ్ బట్ ఫినాన్షియల్ సపోర్ట్. సో ఈ మనీని యూస్ చేసి ఫార్మర్స్ ఏం చేస్తారంటే బెటర్ ఇన్పుట్స్ని పర్చేస్ చేస్తారనమాట. దే విల్ పర్చేస్ బెటర్ ఇన్పుట్స్, మంచి ఇన్పుట్స్ని పర్చేస్ చేస్తూ ఉంటారు. లైక్ ఏంటి, మంచి క్వాలిటీ సీడ్స్ని పర్చేస్ చేయటం, హై క్వాలిటీ సీడ్స్. ఇంతకుముందు సరైన అమౌంట్ లేకుండా కొంచెం నాసి రకం లో క్వాలిటీ సీడ్స్ని పర్చేస్ చేసి, సో లో క్వాలిటీ సీడ్స్ ద్వారా ప్రొడక్టివిటీ కానీ ఈల్డ్ కానీ క్రాప్ ఈల్డ్ కానీ చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది. సో ఇప్పుడు రైతుకి సెంట్రల్ గవర్నమెంట్ సమ్ అమౌంట్ ఇచ్చింది కాబట్టి ఆ అమౌంట్ని యూజ్ చేసి ఫార్మర్స్ ఏం చేస్తారు, మంచి క్వాలిటీ సీడ్స్ని పర్చేస్ చేస్తారు. సో ఇలా మంచి క్వాలిటీ సీడ్స్ని పర్చేస్ చేస్తే ఏమవుతుంది, ఆటోమేటిక్గా క్రాప్ ఈల్డ్ ఏదైతే ఉందో ఇది పెరుగుతుంది. సో క్రాప్ ఈల్డ్ పెరిగితే ఏమవుతుందమ్మా, ఆటోమేటిక్గా ఫార్మర్కి మంచి ఇన్కమ్ అనేది వస్తుంది. సో దీన్ని బట్టి ఫార్మర్స్ యొక్క లివింగ్ స్టాండర్డ్ మారుతుంది అండ్ ఓవరాల్గా అగ్రికల్చర్ సెక్టర్ ఏదైతే ఉందో ఇది డెవలప్ అవుతుంది. అండ్ వీ ఆల్ నో దట్, మనందరికీ తెలిసిన పాయింట్ ఏంటంటే అగ్రికల్చర్ అనేది ఇండియాలో ప్రైమరీ సెక్టర్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎంప్లాయ్మెంట్ కానీ డిపెండ్ అయిన సెక్టర్ ఏంటంటే అగ్రికల్చర్. బట్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే అగ్రికల్చర్ ఏదైతే ఉందో జీడిపికి దీని యొక్క కాంట్రిబ్యూషన్ చాలా తక్కువ ఉంటుంది. సర్వీస్ సెక్టర్ యొక్క కాంట్రిబ్యూషన్ చాలా అంటే చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అగ్రికల్చర్లో నుంచి వచ్చే ప్రొడక్టివిటీ కానీ ఇన్కమ్ కానీ చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది. సో అందుకని అగ్రికల్చర్ సెక్టర్ని డెవలప్మెంట్ చేయడం కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ స్టేట్ గవర్నమెంట్స్ కానీ ఇలా డిఫరెంట్ పథకాలు తీసుకొచ్చి ఫార్మర్స్కి హెల్ప్ చేస్తూ ఉంటారు. ఓకేనా, రైట్. ఇప్పుడు మనం డిస్కస్ చేయాల్సిన ఇంకొక పాయింట్ ఏంటంటే ఎవరికి ఈ ప్రోగ్రాము ఎలిజిబుల్ కాదు, హూ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ ప్రోగ్రామ్, ఇది మనం ఆలోచిద్దాం. సో ఒకవేళ ఒక ఫార్మర్ ఉన్నాడు, ఈ ఫార్మర్కి సంబంధించిన ఫ్యామిలీలో ఎవరన్నా సరే కాన్స్టిట్యూషనల్ పోస్ట్లో ఉన్న లేదా ఎంపీగా కానీ లేకపోతే ఎమ్మెల్యేగా కానీ వర్క్ చేస్తున్నా కానీ, ఓకేనా, లేదా సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నా, లేకపోతే రిటైర్డ్ అయిపోయి గవర్నమెంట్ తాలూకు పెన్షన్ తీసుకుంటున్నా సరే వాళ్ళకి, ఆ ఫార్మర్కి ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దే ఆర్ నాట్ ఎలిజిబుల్ అనమాట. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఎందుకంటే ఇటువంటి పోస్ట్లో ఉన్న ఫ్యామిలీస్కి ఖచ్చితంగా మంచి ఇన్కమ్ ఉంటుంది. సో ఆర్ వెల్ సెటిల్డ్ అనమాట. సో అటువంటి వాళ్ళకి ఇటువంటి స్కీమ్స్ని ప్రొవైడ్ చేయడం ద్వారా అది కరెక్ట్ కాదు. సో ఆ అమౌంట్ని ఇంకొంచెం నీడ్ ఉన్న వాళ్ళకి యూటిలైజ్ చేసుకోవచ్చు అని చెప్పి ఈ క్రైటీరియాని పెట్టడం జరిగింది. రైట్. సో ఎలిజిబుల్ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేయాలి. వాట్ ఆర్ దే? ఫస్ట్ వన్ వచ్చేసరికి వాళ్ళకి ఎంత ల్యాండ్ హోల్డింగ్ ఉంది, వాళ్ళ దగ్గర ఉన్న ల్యాండ్ హోల్డింగ్ పేపర్స్. నెక్స్ట్ వన్ వాళ్ళ యొక్క ఆధార్ కార్డ్ అండ్ వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్. రైట్. సో బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఎందుకు సార్ అంటే దిస్ ఈజ్ ద బ్యూటీ. ఈ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ హైలైట్ ఏంటంటే ఇట్ వర్క్స్ విత్ డైరెక్ట్ బెనిఫిట్
ట్రాన్స్ఫర్. ఇట్ వర్క్స్ విత్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. దట్స్ ఇట్. ఓకేనా. సో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా సో ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లోపలికి మనీ అనేది పడిపోతుంది. సో ఇలా చేయడం ద్వారా మనకు ఒక పాజిటివ్ పాయింట్ ఏంటంటే వీ కెన్ అవాయిడ్ లీకేజెస్. సో సబ్సిడీ లీకేజెస్ కానీ ఇటువంటి స్కీమ్స్కి లీకేజెస్ జరుగుతుంటాయి. అంటే మిడిల్ మ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కరప్షన్కి గురవుతారనమాట. సో కరప్షన్ చేసి వీళ్ళకి యాక్చువల్ బెనిఫిషరీస్ దగ్గరికి మనీ వెళ్లకుండా చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు మనం ఎవరైతే ఎలిజిబుల్ బెనిఫిషరీస్ ఉన్నారో, నథింగ్ బట్ ఫార్మర్స్ ఉన్నారో, నథింగ్ బట్ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మనం తీసుకుంటాం. సో వాళ్ళ అకౌంట్లోకి డైరెక్ట్గా మనీ అనేది పడిపోతుంది అనమాట. సార్ ఎంత మనీ ప్రొవైడ్ చేస్తారు, ఈ స్కీమ్ కింద ఎంత ఫినాన్షియల్ సపోర్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్ చేస్తుంది అని చెప్పి అడిగితే, సో సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విల్ ప్రొవైడ్ 6,000 రూపీస్ పర్ యానం. సో ఎవ్రీ ఇయర్ ఒక ఫార్మర్ ఫ్యామిలీకి 6,000 రూపీస్ పర్ యానం అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. ఈ 6,000 రూపీస్ కూడా ఒకేసారి వేయరు, 3 ఇన్స్టాల్మెంట్స్లో వేస్తారనమాట. 3 ఇన్స్టాల్మెంట్స్లో వేయటం అనేది జరుగుతుంది. సో 3 ఇన్స్టాల్మెంట్స్ అంటే 2,000 ఒకసారి, నెక్స్ట్ ఇంకొక 2,000, నెక్స్ట్ ఇంకొక 2,000 ఇలా వేస్తారు. అంటే ఎలా సార్ అంటే 4 మంత్స్కి ఒకసారి అనమాట. సో ఫస్ట్ 4 మంత్స్కి ఒక 2,000, నెక్స్ట్ 2,000, నెక్స్ట్ 2,000. సో ఓవరాల్గా 12 మంత్స్ అయిపోతుంది. 1 year విల్ బీ కంప్లీటెడ్. దట్స్ ఇట్. ఫర్దర్ మూవింగ్ ఇన్ టు ద సెషన్, దేర్ ఈస్ అ స్మాల్ అనౌన్స్మెంట్. వీ ఆల్ నో దట్ మన ఇన్స్టిట్యూట్ ప్రొవైడ్ చేసే యూపీఎస్సీ 0 to Zenith కోర్స్ ఏదైతే ఉందో దీని మీద ప్రజెంట్ దివాళీ ఆఫర్ అయితే నడుస్తుంది. సో ప్రజెంట్ ఈ కోర్స్ మీకు జస్ట్ 30,000కే ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ 30,000 కూడా మీరు ఒకేసారి పే చేయాల్సిన అవసరం లేదు. ఎవ్రీ మంత్ జస్ట్ 5,000 ఈఎంఐ పే చేస్తే చాలు. ఇలా 6 months ఈఎంఐ పే చేస్తే ఈ బ్యూటిఫుల్ కోర్స్ మీ చేతిలో ఉంటుంది. ఈ కోర్స్ యొక్క మెయిన్ హైలైట్స్ ఏంటంటే దిస్ కోర్స్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. సో ఒకసారి పర్చేస్ చేస్తే చాలు మీకు లైఫ్ టైమ్ యాక్సెస్ అనేది ఉంటుందన్నమాట. అండ్ దిస్ కోర్స్ కమ్స్ విత్ లైవ్ ప్లస్ రికార్డెడ్ వర్షన్. కావాలనుకుంటే లైవ్ క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు, లేదా రికార్డెడ్ క్లాసెస్ కూడా చూడొచ్చు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే దీంట్లోనే టెస్ట్ సిరీస్ కూడా ఇంక్లూడెడ్. యాక్చువల్గా మీరు కానీ బయట ఇలా యూపీఎస్సీ కోర్స్ కానీ తీసుకుంటే దాంట్లో టెస్ట్ సిరీస్ అయితే మీకు ఎవరు, మీరు బయట 10,000 15,000 కట్టి టెస్ట్ సిరీస్ అయితే తీసుకోవాలి. బట్ మేమేం చేస్తున్నామంటే మీకు ఆ బర్డెన్ పడకుండా అందరికీ ప్రతి ఒక్కరికి ఎఫోర్డబుల్ ప్రైజెస్లో కోర్స్ అనేది ప్రొవైడ్ చేయాలని చెప్పి టెస్ట్ సిరీస్, అది కూడా బోత్ ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్, ఈ రెండింటికి కావాల్సిన టెస్ట్ సిరీస్ కూడా దీంట్లోనే ఇంక్లూడ్ చేస్తాం. ద బెస్ట్ ఎక్స్పర్ట్స్ చేత టెస్ట్ సిరీస్ అనేది తయారు చేయబడుతుంది. ఓకేనా. అండ్ బేసిక్స్ నుంచి క్లాసెస్ అయితే మీకు టీచ్ చేస్తాం. పీడిఎఫ్ నోట్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. దీంతో పాటు కరెంట్ అఫైర్స్ని కూడా కవర్ చేయడం జరుగుతుంది. ఎస్, మన ఛానల్లో నేను కరెంట్ అఫైర్స్ చేస్తున్నాను, సారం సార్ అనాలిసిస్ చేస్తారు. అండ్ ఎప్పుడైతే మీరు ఈ కోర్స్ని పర్చేస్ చేస్తారో సో లైవ్ క్లాసెస్ జరుగుతాయి కదా, సో లైవ్ క్లాసెస్లో కూడా కరెంట్ అఫైర్ టాపిక్స్ని ఇంక్లూడ్ చేసి స్టాటిక్తో పాటు మీకు డైనమిక్ కంటెంట్ని కూడా ఇంక్లూడ్ చేసి బ్యూటిఫుల్గా టీచ్ చేస్తారన్నమాట. సో అప్పుడు మీకు అర్థమవుతుంది, ఓకే కరెంట్ అఫైర్స్ టాపిక్స్ని ఇలా లింక్ చేయాలి, దీన్ని దీంతో లింక్ చేయాలి, ఓకే అప్రోచ్ ఇది, స్ట్రాటజీ ఇది. సో ఇలా చాలా అంటే చాలా ఫ్యూచర్స్ ఉంటాయి. సో ఫ్యాకల్టీ అనే వాళ్ళు మీ అందరికీ అవైలబుల్గా ఉంటారు లైవ్ క్లాసెస్ కాబట్టి. సార్ నాకు ఈ పర్టికులర్ పాయింట్ అర్థం కాలేదు మళ్ళీ చెప్పండి అంటే ఎన్నిసార్లు అయినా చెప్తారు. ఓకేనా. అండ్ మీకు ఎప్పుడైనా సరే క్లాస్లో అడగటం కుదరకపోతే యూ కెన్ డైరెక్ట్లీ కాంటాక్ట్ ఫ్యాకల్టీ. సో వాళ్ళు ఎప్పుడైతే అవైలబుల్గా ఉంటారో మీకు వెంటనే రెస్పాండ్ అనేది ఇస్తారు. ఓకేనా. రైట్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఏ సబ్జెక్ట్ అయినా సరే, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే యూ కెన్ కాంటాక్ట్ మీ. దిస్ ఈజ్ మై పర్సనల్ నెంబర్ 7095769596. మైసెల్ఫ్ వెంకట్, ఫ్యాకల్టీ ఆఫ్ సారం సంపత్రావు ఎడ్యుకేషన్. సో నేను డీల్ చేసే సబ్జెక్ట్స్ ఏంటంటే ఇండియన్ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇండియన్ సొసైటీ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. అండ్ మీకు ఎవరికైనా సరే సైన్స్ అండ్ టెక్నాలజీ డిఫికల్టీగా మీరు ఫీల్ అవుతుంటే నా కోర్సు ఇండివిజువల్గా కూడా తీసుకోవచ్చు. సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్స్ ఇండివిజువల్గా తీసుకోవచ్చు, లేదా ఇండియన్ ఎకానమీని కూడా ఇండివిజువల్గా పరిచయం చేసుకోవచ్చు. ట్రస్ట్ మీ, ఒకసారి ఆ కోర్స్ని మీరు కొంటే మీరు అసలు రిగ్రెట్ అవ్వరు. సో ద బెస్ట్ డెసిషన్ తీసుకున్నారని చెప్పి మీరు హార్ట్ఫుల్గా ఫీల్ అయ్యి నాకు ఖచ్చితంగా మెసేజ్ చేస్తారు. సో దట్ ఈస్ గ్యారంటీ ఫ్రమ్ మై సైడ్. ట్రస్ట్ మీ. ఓకేనా. రైట్. అండ్ ఈ ప్రోగ్రామ్కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది, ఇది కూడా మనం మాట్లాడుకోవాలి. సో దేర్ ఈజ్ అన్ అప్లికేషన్ కాల్డ్ పిఎం కిసాన్ యాప్. సో ఇదొక అప్లికేషన్ అనమాట. సో మనకి వాట్సాప్, ఫేస్బుక్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, సో ఇలా అప్లికేషన్స్ ఉంటాయి కదా. సో ఇలాగే పిఎం కిసాన్ అని చెప్పి ఒక అప్లికేషన్ కూడా ఉంది. సో ఈ అప్లికేషన్ని డెవలప్ చేసింది ఎవరంటే, సో ఇది కూడా అడిగే ఛాన్స్ ఉంది. ఇట్ వాస్ డెవలప్డ్ బై నేషనల్ ఇన్ఫర్మాటిక్స్
సెంటర్. సో నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ వాళ్ళు ఈ అప్లికేషన్ని డెవలప్ చేశారు. ఎవరితో కలిసి అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఓకేనా. సో మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వీళ్ళు అండ్ నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ వీళ్ళిద్దరు కలిసి ఈ అప్లికేషన్ని డెవలప్ చేశారన్నమాట. సార్ ఎందుకు, దీని ద్వారా బెనిఫిట్ ఏంటంటే, ఫర్ సపోజ్ there is a farmer, small and marginal farmer, he want to apply for this particular scheme called PM Kisan Samman Nidhi. ఓకేనా. సో ఎవరొకరి ద్వారా ఈ ఫార్మర్కి తెలిసిందనమాట, ఇలా సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయబోతుంది, సో అప్లై చేసుకోని చెప్పి చెప్పగానే మన ఫార్మర్ ఏం చేస్తారు, ఈ అప్లికేషన్ ఓపెన్ చేసి లేదా వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ని కంప్లీట్ చేసుకుంటారనమాట. సో తర్వాత ఇతను పెట్టుకున్న అప్లికేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన స్టేటస్ చెక్ చేసుకోవటానికి నథింగ్ బట్ ట్రాకింగ్ అని చెప్పి కూడా మనం పిలవచ్చు. సో అప్లికేషన్ సక్సెస్ఫుల్ అయిందా లేదా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవల్ ఇచ్చిందా లేదా, వెరిఫికేషన్ కంప్లీట్ అయిందా లేదా, సో ఇలా స్టేటస్ ట్రాకింగ్ చేసుకోవడం కోసం ఈ అప్లికేషన్ని యూజ్ చేసుకోవచ్చు. లేదు సక్సెస్ఫుల్గా మనోడు రిజిస్టర్ అయిపోయిన తర్వాత సో కొన్ని డీటెయిల్స్ మనోడు ప్రొవైడ్ చేయాలి కదా, ఆధార్ కార్డ్ డీటెయిల్స్ కానీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కానీ. సో కొన్నిసార్లు ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేసినప్పుడు అప్పుడప్పుడు మిస్టేక్స్ జరగవచ్చు. సో ఆ మిస్టేక్స్ని కరెక్ట్ చేసుకోవడానికి కూడా ఈ అప్లికేషన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంది. అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన రైతు యొక్క అకౌంట్ లోపలికి సో ఎంతెంత క్రెడిట్ చేశారు, ఏ మంత్లో క్రెడిట్ చేశారు, సో దీని తాలూకా క్రెడిట్ డీటెయిల్స్ కూడా ఈ అప్లికేషన్లో మన ఫార్మర్ యొక్క అకౌంట్లో స్టోర్ చేసి ఉంటాయి జాగ్రత్తగా. సో ఇలా చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో టెక్నాలజీ పరంగా ఇది ఒక అడ్వాన్స్మెంట్ అని చెప్పి కూడా మనం అనుకోవచ్చు. ఎస్, మనం స్కీమ్ని తీసుకొచ్చి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ తీసుకొచ్చాం. సో ఇది కూడా మనం టెక్నాలజీని యూజ్ చేసుకుంటున్నాం. సో బ్యాంక్ అకౌంట్స్ని యూజ్ చేసుకొని డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి అయితే మనీ వేయటం జరుగుతుంది. సో ఇక్కడ బ్యాంక్ అకౌంట్స్ని యూజ్ చేసుకొని ఈ యొక్క ప్రాసెస్ ఏదైతే ఉందో చాలా సింప్లిఫైడ్గా అయిపోతుంది. సో ఈ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ ఆఫీస్కి వెళ్ళి ఈ ఆఫీస్కి వెళ్ళి డబ్బులు అడగాల్సిన అవసరం అయితే లేదు. మిడిల్ మ్యాన్స్ ఇటువంటి కరప్షన్ యాక్టివిటీస్ కూడా ఇప్పుడు చేయలేరు అనమాట. ఎటువంటి లీకేజెస్ జరగవు. దిస్ ఈజ్ టెక్నికల్ అడ్వాన్స్మెంట్ నెంబర్ 1. నెక్స్ట్ వన్, ఇటువంటి అప్లికేషన్స్ తీసుకొచ్చి ఈ డీటెయిల్స్ చెకింగ్ ప్రాసెస్ కానీ, ఎడిటింగ్ ప్రాసెస్ కానీ, లేకపోతే క్రెడిట్ డీటెయిల్స్ చెకింగ్ కానీ, అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత దాని యొక్క స్టేటస్ ట్రాకింగ్ కానీ, ఇదంతా మనం సింప్లిఫైడ్ చేసామన్నమాట విత్ ద హెల్ప్ ఆఫ్ పిఎం కిసాన్ అప్లికేషన్. దట్స్ ఇట్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఈ పర్టికులర్ స్కీమ్లో కొన్ని నెగిటివ్స్ కూడా ఉన్నాయి. ఆ నెగిటివ్స్ ఏంటంటే, ఇది కొంతమంది ఫార్మర్స్ని ఎక్స్క్లూడ్ చేసేసింది. ఈ పర్టికులర్ స్కీమ్ కిందకి రాకుండా కొంతమంది ఫార్మర్స్ని ఎక్స్క్లూడ్ చేసేసింది. ఎవరిని? ల్యాండ్ లేని ఫార్మర్స్ని. సో ల్యాండ్లెస్ ఫార్మర్స్ కానీ లేకపోతే టెనెంట్ ఫార్మర్స్ కానీ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది అప్లికేబుల్ కాదనమాట. సో ఖచ్చితంగా ఫార్మర్కి ల్యాండ్ ఉండాల్సిందే, అది చిన్నదవని పెద్దదవని. సో ఖచ్చితంగా ల్యాండ్ ఉండాల్సిందే. సో ల్యాండ్ ఉన్న ఫార్మర్స్కి మాత్రమే ఈ పర్టికులర్ స్కీమ్ అనేది ఎలిజిబుల్. సో ల్యాండ్లెస్ ఫార్మర్స్ వేరే వాళ్ళ యొక్క భూమిని కౌలుకు తీసుకొని కల్టివేట్ చేయడం కానీ, సో ఇటువంటి వాళ్ళకి మాత్రం ఇది అప్లికేబుల్ కాదు. సో ఇది ఒక నెగిటివ్ పాయింట్. అండ్ కొంతమంది ఫార్మర్స్ ఏమని చెప్పి క్రిటిసైజ్ చేస్తున్నారంటే, వీళ్ళు ప్రొవైడ్ చేసే 6,000 ఏదైతే ఉందో అది చాలా అంటే చాలా తక్కువ, అసలు 6,000కి ఏం వస్తాయి, అది కూడా పర్ ఇయర్ అంటున్నారు. సో ఈ అమౌంట్ని కొంచెం ఇంక్రీజ్ చేయండి అని చెప్పి కొంతమంది క్రిటిసైజ్ చేసిన అనమాట, అంతే. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి. సో ఎవ్రీ ఇయర్ 6,000 అయితే ఇస్తారు, అది కూడా 3 ఇన్స్టాల్మెంట్స్తో 4 మంత్స్కి ఒకసారి క్రెడిట్ చేయడం జరుగుతుంది, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈ పర్టికులర్ స్కీమ్కి మనం పిఎం కిసాన్ యాప్ని కూడా డెవలప్ చేసాం. సో దీని ద్వారా చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. దట్స్ ఇట్. సో మీ అందరికీ నాకు ఎక్స్ప్లెనేషన్ నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇంత కాంప్రహెన్సివ్గా మీకు క్లాసెస్ ప్రొవైడ్ చేయడానికి నేనైతే చాలా అంటే చాలా ఎఫర్ట్స్ పెడతా. సో మీకు కానీ నాకు ఎక్స్ప్లెనేషన్ కానీ నచ్చినట్టయితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని మెన్షన్ చేయండి. ఇంకెవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఓకేనా? సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ సెషన్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్. జై హింద్.